హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గాయ్స్, ఇవాళ వీడియోలో అయితే మనం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఒక టాప్ ఆఫ్ ది టేబుల్ క్లాష్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న సమయానికి నెంబర్ 1 అయితే ఉన్నారు, ఢిల్లీ అన్బీటెన్గా అయితే ఉన్నారు, మరియు ఆర్సీబీ అయితే నెంబర్ 3లో ఉన్నారు. సో టాప్ ఆఫ్ ది టేబుల్ క్లాష్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ చూసుకున్నట్లయితే. సో మనం ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ రైవల్రీలో ఇప్పటివరకు 27 మ్యాచెస్లో 19 మ్యాచెస్ గెలిచింది ఫ్రెండ్స్ ఆర్సీబీ. సో డామినేట్ చేసిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రైవల్రీ. ఇంతవరకు చూసుకున్నట్లయితే ఢిల్లీ జస్ట్ 11 మ్యాచెసే గెలవగలిగింది ఫ్రెండ్స్. సో చాలా పెద్ద డిఫరెన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమ్స్ మధ్యలో ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు ఈ మ్యాచ్ అయితే చిన్నస్వామి స్టేడియంలో అయితే జరగబోతుంది ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ. సో ఇక్కడ నార్మల్గా పిచ్ రిపోర్ట్ తెలిసిందే గాయస్. సో బ్యాటింగ్కి అనుకూలిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే. ఆల్దో లాస్ట్ మ్యాచ్లో సో అంతగా అనుకోలేకపోయినా నార్మల్లీ టిపికలీ అయితే ఒక మంచి బ్యాటింగ్ ప్యారడైస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మోస్ట్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా అయితే ఫీల్డింగ్ తీసుకుంటారు ఫ్రెండ్స్, ఎందుకంటే చేజింగ్ కొంచెం ఈజీ కాబట్టి. వాళ్ళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం కనీసం 210, 220 అయితే కొట్టాలి ఫ్రెండ్స్ మినిమం, అది చూసుకున్నట్లయితే ఇక్కడ. మరియు టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఆర్సీబీ అయితే ఒక హై ఆన్ కాన్ఫిడెన్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. సో వాళ్ళైతే ముంబైలో గెలిచి అయితే వస్తున్నారు అని చెప్పుకోవచ్చు. సో వాన్ఖేడేలో గెలిచి వస్తున్నారు కాబట్టి చాలా హై ఆన్ కాన్ఫిడెన్స్ అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 2015 తర్వాత ఫస్ట్ టైం అయితే గెలిచారు వాన్ఖేడేలో కాబట్టి. సో చాలా హై ఆన్ కాన్ఫిడెన్స్ అయితే ఈ మ్యాచ్లోకి అయితే వస్తారు ఫ్రెండ్స్. బ్యాటింగ్లోను బౌలింగ్లోను మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో బ్యాటింగ్లో వేసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ మళ్ళీ మంచి ఫామ్లో అయితే కంటిన్యూ అయితే చేస్తుండని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ తీసుకున్నట్లయితే ఒక మంచి హాఫ్ సెంచరీ అయితే ఆడాడు లాస్ట్ మ్యాచ్లో, కొంచెం మంచి స్ట్రైక్ రేట్తో కూడా అయితే ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. సో కోహ్లీ మంచి ఫామ్లో ఉండడం అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆర్సీబీకి మాత్రం చూసుకున్నట్లయితే. మరియు వాళ్ళ కెప్టెన్ రజత్ పటీదార్ కూడా చాలా మంచిగా ఆడాడు ఫ్రెండ్స్. సో ఒక హై స్ట్రైక్ రేట్తో అయితే ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ కొన్ని బాల్స్ టైం తీసుకున్న తర్వాత అయితే సూపర్గా అయితే యాక్సలరేట్ అయితే చేయగలిగిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ స్పిన్నర్స్కి అగెన్స్ట్ మనకు తెలిసిందే ఎలా ఆడతాడు రజత్ పటీదార్ అగెన్స్ట్ స్పిన్నర్స్. సో అతను కూడా ఫామ్లో ఉండడం చాలా మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆర్సీబీకి చూసుకున్నట్లయితే ఇక్కడ. మరియు బౌలింగ్లో కూడా క్రూషియల్ టైమ్స్లో వికెట్స్ అయితే తీసుకోగలిగారు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ కృణాల్ పాండ్యా ఫ్రెండ్స్ మరొకసారి 4 వికెట్ హాల్ అయితే తీసుకున్నాడు ఫ్రెండ్స్. సో చాలా అద్భుతంగా అయితే బౌలింగ్ అయితే వేస్తున్నాడు ఫ్రెండ్స్ కృణాల్ పాండ్యా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు వాళ్ళ ప్లేయింగ్ లైన్ చూసుకున్నట్లయితే ఏమాత్రం చేంజెస్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో రసీక్ దార్ అయితే రావచ్చు ఫ్రెండ్స్ ప్లేయింగ్ లైన్లో ఒకవేళ చేంజెస్ చేయాలనుకుంటే. మరియు ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఈ సీజన్లో ఇప్పటివరకు ది ఓన్లీ అన్డిఫీటెడ్ టీమ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆన్ ది ట్రోట్ 3 మ్యాచెస్ అయితే గెలిచారు. సో హ్యాట్రిక్ ఆఫ్ విక్టరీస్ కొట్టయితే వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చాలా హై ఆన్ కాన్ఫిడెన్స్ ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళు కూడా చెపాక్లో అయితే గెలవగలిగారు ఫ్రెండ్స్. సో మంచి మిక్స్ ఆఫ్ బ్యాటింగ్ మరియు బౌలింగ్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో 2 డిపార్ట్మెంట్స్ కూడా మంచిగా అయితే పర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ వాళ్ళకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే లాస్ట్ మ్యాచ్లో కేఎల్ రాహుల్ కూడా మంచి ఫామ్ అందుకోవడం ఫ్రెండ్స్. సో ఇది కూడా ఒక చాలా పెద్ద ప్లస్ ఫ్రెండ్స్. సో మరియు ఆర్సీబీకి బ్రిలియంట్ రికార్డ్ ఉంది ఫ్రెండ్స్ కేఎల్ రాహుల్కి, మనకు అందరికి తెలిసింది. సో ఎలా ఆడుతాడో మన అందరికి తెలిసింది అగెన్స్ట్ ఆర్సీబీ ఎస్పెషల్లీ. మరియు అభిషేక్ పొరల్ కూడా కొంచెం మంచిగా ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే. సో ఒక మంచి లిటిల్ నాక్ అయితే ఆడాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, క్యామియో టైప్. సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మిడిల్ ఆర్డర్లో. సో నార్మల్గా లాస్ట్ టైం అయితే ఓపెన్ చేసిండు, కానీ ఈసారి మిడిల్ ఆర్డర్లో అయితే ఆడాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అభిషేక్ పొరల్కి చూసుకున్నట్లయితే. మరియు అక్షర్ పటేల్ క్యాప్టెన్సీ కూడా చాలా బ్రిలియంట్ ఉండే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక చాలా మంచి క్యాప్టెన్సీ అయితే చేస్తున్నాడని చెప్పుకోవచ్చు ఈ లాస్ట్ 2 మ్యాచెస్లో ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే వాళ్ళకు. మరియు ప్లేయింగ్ లైన్ విషయానికి వస్తే సో ఫ్యాఫ్ డు ప్లెసిస్ అయితే మళ్ళీ తిరిగి ప్లేయింగ్ లైన్కి అయితే రాజు ఫ్రెండ్స్, ఇంజరీ నుంచి రికవర్ అయిందని అనుకుంటున్నాను నేనైతే. సో అదొకటే చేంజ్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్లోనూ. సో పెద్దగా చేంజెస్ అయితే చేయకపోవచ్చు. మరియు ఫేవరెట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కష్టం ఫ్రెండ్స్ పిక్ చేసుకోవడం 2 టీమ్స్ మధ్యలో, కానీ నేనైతే ఢిల్లీ క్యాపిటల్స్ వైపు అయితే సైడ్ అవుతున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకు కొంచెం బెటర్ బ్యాలెన్స్ అయితే ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఆర్సీబీతో కంపేర్ చేసుకుంటే. మరియు చిన్నస్వామిలో ఆర్సీబీకి పెద్దగా మంచి రికార్డ్ కూడా లేదు కాబట్టి నేనైతే ఢిల్లీ వైపు అయితే సైడ్ అవుతున్నా ఫ్రెండ్స్. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి ఎవరు విన్ అవుతారని. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.